నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కొలెస్ట్రాల్ని. మంచి కొలెస్ట్రాల్ బాడీలో ఒకటి ఉంటుందని మీకు అందరికీ తెలుసు. ఆ మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే గుండెకి సంబంధించిన సమస్యలు తక్కువ వస్తాయని కూడా తెలుసు. కానీ వాటిని ఏ రకంగా గుర్తించాలి, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉందన్న విషయాన్ని, దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని డీటెయిల్గా ఇవాళ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇప్పుడు హెచ్డిఎల్ అంటే ఏంటో చూద్దాం. హెచ్డిఎల్ అనేది ఏంటంటే మంచి కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? బాడీలో ఉన్న మిగతా కొలెస్ట్రాల్ అంతా రౌండప్ చేసుకొని దాన్ని లివర్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. ఒక ట్రక్ లాంటిది అనుకోండి. కొలెస్ట్రాల్ ఏంటంటే బ్లడ్లో కలవదు, ఎందుకంటే అది ఫ్యాట్ కాబట్టి. అది మనకి ఆయిల్ వాటర్లో ఎలా కలవదో కొలెస్ట్రాల్ బ్లడ్లో అలా కలవదు. అందుకోసమని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక పర్టికులర్ ట్రక్ లాంటిది కావాలి. ఆ ట్రక్ హెచ్డిఎల్. లివర్ దగ్గర నుంచి రక్తనాళాలకు తీసుకుపోయేది ఎల్డిఎల్ అయితే, రక్తనాళాల దగ్గర నుంచి లివర్కి తీసుకుపోయేది హెచ్డిఎల్. అందుకనే ఈ ట్రాన్స్పోర్ట్, రివర్స్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే కొలెస్ట్రాల్ని చేస్తుందో అది మంచి కొలెస్ట్రాల్ కింద మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్. అది ఎక్కువ ఉంటే కనుక గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే మనం డైట్తో ఏ విధంగా హెచ్డిఎల్ని పెంచుకోవాలి, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఏ రకంగా హెచ్డిఎల్ని పెంచుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా మనం నెంబర్ 1 మెథడ్ చూసుకున్నామంటే, ఇండియాలో మనకి ఓవర్ రిఫైన్డ్ రైస్ కానీ, మైదా కానీ, షుగర్ కానీ చాలా ఎక్కువ వాడతాం ఫుడ్లో. ఈ 3 మనం ప్రధానంగా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే హైలీ పాలిష్డ్ రైస్, మైదా, షుగర్, ఇవి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, చిరుధాన్యాలు తీసుకోవచ్చు, దాలియా లాంటివి తీసుకోవచ్చు. ఇవి మనం చేసినట్లయితే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. సో మెయిన్ థింగ్, హెచ్డిఎల్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవాలి. అది నెంబర్ 1. అది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఫ్యాట్లో హెల్దీ ఫ్యాట్ తీసుకుంటే మంచిది అనమాట. అంటే బాగా పెంచేవేంటి, మనకి ఆలివ్ ఆయిల్ కానివ్వండి, అవకాడో ఆయిల్ కానివ్వండి, ఇవి మనకి బాగా పెంచుతాయి అనమాట హెచ్డిఎల్ని. అదేవిధంగా కొంతమేరకు గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, ఇవి కూడా మనకు కొంతవరకు పర్వాలేదు, హెచ్డిఎల్ న్యూట్రల్గా ఉంటాయి. అయితే నట్స్ తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, పిస్టాల్ కానివ్వండి, ఇవి కొంచెం మరీ ఎక్కువ మోతాదులో కాకుండా కొంతమేరకు తీసుకుంటే హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సీడ్స్ ఉంటాయి, ఫ్లాక్ సీడ్స్, అవిసె విత్తనాలు, అంటే మనకి ఈ చియా సీడ్స్, ఇవి కూడా పెరుగుతాయి. మనకి ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి తీసుకున్నట్లయితే, ఈ సీడ్స్ తీసుకున్నట్లయితే అవి కొంత మేరకు పెంచుతాయి. నెయ్యి కూడా హెచ్డిఎల్ని కొంతవరకు పెంచుతుంది అనే విషయం మనకు కొన్ని ఆయుర్వేదిక్ స్టడీస్లో తెలుస్తోంది. కానీ అది నెయ్యి అనేది మొత్తం మీద తీసుకోవడం మంచిదా కాదా అని సపరేట్గా ఇంకొక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు హెచ్డిఎల్ కోసం మాత్రమే నెయ్యిని తీసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యికి హెచ్డిఎల్ పెంచుకోవడానికి మెయిన్ థింగ్, మనం శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అవి మెయిన్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోండి. ఇంకోటి, మూడోది ఏ రకంగా పెంచుకోవాలి మనం హెచ్డిఎల్ అంటే, ఫిష్ తీసుకోగలిగితే మంచిది. ఆ ఫిష్ ఏ రకమైన ఫిష్ తీసుకోవాలి? ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫిష్ తీసుకోవాలా? అంటే రవ కానివ్వండి, మెకరల్ కానివ్వండి, సార్డిన్స్ కానివ్వండి, ఏ రకమైన ఫిష్ అయినా ఎక్కువగా తీసుకోవాలి. కనీసం వారానికి 2 సార్లు తీసుకోగలిగితే మనకి హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ఫిష్ ఏ రకంగా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. బాగా డీప్ ఫ్రై చేసి, దాన్ని ఆయిల్లో పోసి, దాంట్లో ఉప్పు వేసి, కారం వేసి, నూనె వేసి, దాన్ని గందరగోళంగా తయారు చేసామనుకోండి, టేస్ట్ ఉండదు సరికదా. అలా తింటే ఏం ఉపయోగం ఉండదు, హెచ్డిఎల్ పెరిగేది సరికదా ఏముండదు. మంచిగా ఉడికించిన ఫిష్ కనుక మనం పులుసు కానివ్వండి, కూర కానివ్వండి చేసుకొని తింటే బ్రహ్మాండంగా హెచ్డిఎల్ పెరుగుతుంది. ఒకవేళ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, మీకు నట్సే, వాల్నట్స్ కానివ్వండి, ఫ్లాక్ సీడ్స్ కానివ్వండి, చియా సీడ్స్ కానివ్వండి, వీటిని తీసుకుంటేనే పెరుగుతుంది. అది 3. 4వది ఏంటి ఇంపార్టెంట్గా, ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్ ఫుడ్స్తో పెరుగుతుంది. అంటే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే షుగర్ ఉండేవాళ్ళు ఆహారంలో భాగంగా తీసుకోవాలి ఫ్రూట్స్ అనేవి. అంటే ఆహారం తినేసి తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటే క్యాలరీస్ పెరుగుతాయి కాబట్టి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని మనం ఎప్పుడైతే రైస్, రోటీ తగ్గించుకుంటామో అప్పుడు మనకి హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి 4 మనం పాటించాలి డైట్ విషయంలో. మళ్ళీ ఒకసారి వీటిని నెమరేసుకుందాం. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించుకోవాలి. ఆ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? బాగా పాలిష్డ్ రైస్ కావచ్చు, లేకపోతే మైదా కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, ఇవి మనం మెయిన్గా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మనం పెంచుకోవాల్సింది ఏంటి? నట్స్ లాంటివి మనం ఎక్కువ తీసుకోవాలి. నట్స్ ఆయిల్ మంచిది తీసుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే ఫిష్ తీసుకుంటే మంచిది.
నాలుగోది ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది. ఇవి కనుక మనం పాటించినట్లయితే హెచ్డిఎల్ లెవెల్స్ అద్భుతంగా పెరిగే అవకాశం చూస్తాం. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. మాకు డిఎం ఎంట్రన్స్లో ఒక ప్రశ్న అడిగేవాళ్ళు, ఇండియాలో అన్నిటికన్నా కామన్ అయిన కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏంటి అని. అంటే మనం ఎలివేటెడ్ ఎల్డిఎల్ అనో లేకపోతే హై ట్రైగ్లిజరైడ్స్ అని అనుకుంటాం. ఆన్సర్ ఏంటంటే లో హెచ్డిఎల్ అనేది 90% మంది ఇండియన్స్కి ఉంటుంది. లో హెచ్డిఎల్ కంటే ఎంతకంటే తక్కువ, 40 కన్నా తక్కువ ఉందంటే అది లో హెచ్డిఎల్ కిందకు వస్తుంది. మనకి ఇండియాలో చాలామందికి ఎవరికి పరీక్ష చేసినా అది 35, 36 ఇట్లే ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో హెచ్డిఎల్ పెంచుకోవాలంటే ఇండియాలో చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా కష్టం అనుకుంటారు అందరూ. ఏమీ కష్టం కాదు, ఈ రకంగా పాటిస్తే తగ్గిపోతుంది. ఈ రకంగా మీరు వైట్ రైస్ తగ్గించి, మైదా తగ్గించి, షుగర్ తగ్గించి, మీరు కనుక మిల్లెట్స్ కానివ్వండి లేకపోతే మిగతావి కొంచెం నేను ఇందాక చెప్పిన బ్రౌన్ రైస్ కానివ్వండి ఇలాంటివి తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ఫుడ్తో కాకుండా లైఫ్ స్టైల్తో కూడా మనం హెచ్డిఎల్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎక్సర్సైజ్ గట్టిగా చేయాలి, కనీసం ఒక 30 to 45 minutes వాకింగ్ చేయాలనే అమెరికన్ గైడ్ లైన్స్ చెప్తూ ఉంటాయి ప్రతిరోజు. అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి ఇండియన్స్కి హార్ట్ డిసీజ్ ఎక్కువ, మన ఇండియన్స్కి కొలెస్ట్రాల్ ఎక్కువ, మన ఇండియన్స్కి షుగర్ ఎక్కువ, బీపీ ఎక్కువ, బరువు ఎక్కువ. మనం వాళ్ళు నడిస్తే సరిపోదు. మనం కనీసం 1 గంట పాటు ప్రతిరోజు నడవాలా, ఆ గంటలో 6 కిలోమీటర్లు అవ్వాలా. లేడీస్కి కొంచెం తగ్గించుకోవచ్చు, మీరు 50 నిమిషాలు 45 నుంచి 50 నిమిషాలు నడవండి, 4.5 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడవండి. సో బట్ ఇది రోజు చేయాల్సిన అవసరం ఉంటుంది, వారానికి 5 రోజులు ఇవన్నీ కాదు, గట్టిగా చేయండి. దాంతోపాటుగా ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే, కాబట్టి ఇది రికార్డ్ చేసిన రోజు కాబట్టి యోగా చేసుకోండి, సైక్లింగ్ చేసుకోండి, డ్యాన్సింగ్ చేసుకోండి, ఇంట్లో పనులన్నీ గార్డెనింగ్ లాంటివి చేసుకోండి. ఏది చేసుకున్నా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని ఉంటుంది. బాగా వేగంగా మనం పరిగెత్తి కొంతసేపు మళ్ళీ ఆపడం, ఇట్లా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. దీనివల్ల కూడా మనకి హెచ్డిఎల్ పెరుగుతుంది. దాంతోపాటుగా రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనకి హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బరువు ఎక్కువ ఉంటే హెచ్డిఎల్ తక్కువ ఉంటుంది, బరువు తగ్గితే హెచ్డిఎల్ పెరుగుతుంది. మీరు సుమారుగా ఒక 10% వెయిట్ కనుక తగ్గారు అని అంటే హెచ్డిఎల్ సిగ్నిఫికెంట్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్సర్సైజ్ చేయడంతో పాటు బరువు తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే స్మోకింగ్ అనేది ఆపేసేయాల్సి ఉంటుంది. స్మోకింగ్ అనేది చాలా ప్రాబ్లం అన్నమాట. హెచ్డిఎల్ నెంబర్ తగ్గడమే కాకుండా హెచ్డిఎల్ ఫంక్షన్ని డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్ చేసినప్పుడు. అంటే మీకు నెంబర్ కనపడచ్చు 40 అని, బట్ ఆ స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఆ హెచ్డిఎల్ పని చేయదు సరిగ్గా. సో అంటే మనకి సోల్జర్స్ ఉన్నారు కానీ వాళ్ళు పని చేయట్లేదు అనమాట, అలాంటి ప్రాబ్లం అన్నమాట. సో స్మోకింగ్ మానేస్తే హెచ్డిఎల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. నాలుగోది ఏంటంటే డయాబెటీస్ని మనం బాగా కంట్రోల్ చేసుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం ఎప్పుడైతే బరువు తగ్గుతామో, ఎప్పుడైతే మన ఫుడ్ బాగా తింటున్నామో ఈ ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం అంటే ఈ ఆయుర్వేదం విషయానికి వస్తే కొంత మేరకు వెల్లుల్లిపాయతో కానివ్వండి, మేథి సీడ్స్తో కానివ్వండి, పసుపుతో కానివ్వండి హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉందంటారు. దాని గురించి నాకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలియవు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే ఆల్కహాల్తో హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంది, నిజమే, నేను చెప్పేది నిజమే, మీరు విన్నది నిజమే. ఆల్కహాల్తో హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఆల్కహాల్ అనేది హెల్త్కి మంచిది కాదు. హెచ్డిఎల్ పెంచుకోవడం కోసం ఆల్కహాల్ తాగడం అనేది అంతకన్నా మంచిది కాదు. కాబట్టి ఇంకొకటి లాస్ట్ విషయం ఏంటంటే మనం ఒక ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, లేకపోతే ఎప్పుడైతే మనం ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ కింద మనం చేయగలుగుతామో, వాకింగ్ క్లబ్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ క్లబ్స్ కానివ్వండి, వీటిల్లో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా ఈ మనం చెప్పినవన్నీ పాటిస్తున్నామా లేదా అనేది రెగ్యులర్గా చూసుకుంటే కనుక కాన్స్టెంట్గా మనకి హెచ్డిఎల్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు చివరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్డిఎల్ అనేది ఒక నెంబర్ కాదు, మీ బాడీ అబిలిటీ అది కొలెస్ట్రాల్ని క్లీన్ చేయడానికి, మీ రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచడానికి. కాబట్టి హెచ్డిఎల్ లెవెల్స్ ఇండియాలో చాలా మందికి తక్కువ ఉంటాయి, 90% మందికి తక్కువ ఉంటాయి. అవి పెంచుకోవడం అనేది చాలా అవసరం. ఆహారం జాగ్రత్తగా తీసుకోండి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోండి, వ్యసనాలకి దూరంగా ఉండండి. మీకు ఖచ్చితంగా హెచ్డిఎల్ పెరుగుతుంది. హెచ్డిఎల్ పెరగడం ద్వారా మీ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నమస్తే.